హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అడిక్ట్. సో ఒక ఫైన్ సండే మార్నింగ్ ఒక ప్లేట్లో వేడివేడిగా దోశ, పక్కన చికెన్ కర్రీ, ఒక పక్క సోడా పెట్టుకొని మంచిగా చిల్ అవుతూ, సూపర్ కాంబినేషన్ కదా. సో ఇలాంటి స్పాట్ తిరుపతిలో ఒకటైతే ఉంది. సో దాని గురించి ఈ వీడియో అనమాట. సో అక్కడ ఏం చిక్కుతాయి, ప్రైజెస్ ఏంది అండ్ దాని లొకేషన్ ఎక్కడ, వీడియోలో అయితే చూద్దాము. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. For collabs and enquiries, call 8317504693. సో అట్లే మనకి ఇన్స్టాగ్రామ్ ఉందన్నమాట. సో ఇన్స్టాంట్ అప్డేట్ కోసం ఇన్స్టాలో ఫాలో అవ్వండి, foodie_addict. ఇంకా వీడియోలోకి వచ్చేసరికి ఈరోజు మనం ఫుడ్ ట్రై చేయబోతున్న స్పాట్ వచ్చేసరికి హనీ మెస్ అనమాట. దీని లొకేషన్ మీకు ఎగ్జాక్ట్గా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది అన్నమయ్య సర్కిల్ దగ్గర వస్తుంది అనమాట. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ కంప్లీట్గా టిఫిన్స్ అండ్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి, లైక్ దోశ, పూరి, వడ అట్లా ఉంటాయి. అండ్ ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్ వచ్చేసరికి బిర్యానీ అనమాట. అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలానే ఉంటాయి. ఏమేమి ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా చెప్తాను. సో బిర్యానీ ఒక్కరు ఒక్కో విధంగా ట్రై చేస్తుంటారు అనమాట. లైక్ కొంతమంది ఫ్లేవర్స్ కోసం వేరే యాడ్ చేస్తారు, లైక్ సాఫ్రాన్ వాటర్ అట్లా. కొంతమంది నార్మల్గా ప్రిపేర్ చేసినా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ మామూలు ఇండోర్ సెటప్ వచ్చేసరికి కంప్లీట్ డాబా లాగా ఉంటుంది అనమాట చూసేదానికి అవుట్లుక్. ఈ ఫుడ్ స్పాట్ నేను చెప్పేది. సో వీళ్ళ బిర్యానీ ప్రిపరేషన్ వచ్చేసరికి 10:30కి అట్లా స్టార్ట్ అవుతుంది మార్నింగ్. సో 11:30కి అంతా రెడీగా ఉంటుంది. అండ్ మీరు 12కి వెళ్ళినా కూడా బిర్యానీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో కుష్కా కూడా ఉంటుంది. దాని ప్రైస్ అయితే నేను తెలుసుకోలేదు అండ్ అడగలేదు, సారీ ఫర్ దట్. సో ఇక్కడ మార్నింగ్ టిఫిన్స్ అని చెప్పాను కదా, వాటిలో కర్రీస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు ప్రిపరేషన్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం 8కి అట్లా వెళ్ళినా కూడా టిఫిన్స్ అయితే అన్నీ రెడీగా ఉంటాయి విత్ నాన్ వెజ్ ఐటమ్స్. సండే అయితే కొంచెం కొంచెం కాదు, బాగానే క్రౌడీగానే ఉంటుంది. బట్ నిజంగా ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ హోమ్ మేడ్ లాగే ఉంటుంది. నేను ఇక్కడ చెప్పా కదా దోశకి కర్రీస్ అని చెప్పి, దోశకనే కాదు నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తారు. అవి ఎర్లీ మార్నింగ్ 5కి అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. 5కి స్టార్ట్ అయ్యి నాకు తెలిసి నియర్లీ ఒక 2 to 3 అవర్స్లో ఎండ్ అయిపోతుంది. 8కి అయితే మీకు ఫుడ్ అయితే కంప్లీట్గా రెడీగా ఉంటుంది టు సర్వ్ అనమాట. లైక్ కర్రీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయి ఉంటాయి ఆ టైంకి. అండ్ దోసాస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. అండ్ మీరు ఒకసారి ట్రైల్ అయితే వేయండి, మీకు పర్ఫెక్ట్గా నచ్చుతుంది. సో సండే అయితే కొంచెం క్రౌడ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ సాటర్డే ఇదైతే క్లోజ్లో ఉంటుంది. సాటర్డేస్ అయితే వెళ్ళొద్దు, సాటర్డే మాత్రం క్లోజ్ చేసుకుంటారు. అండ్ రిమైనింగ్ డేస్ మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఓపెన్లో ఉంటుంది. అండ్ ఎవ్రీడే వీళ్ళు నాన్ వెజ్ ఐటమ్స్ అయితే సర్వ్ చేస్తారు. సో ఇక్కడ దోశ చెప్పా కదా, ప్లెయిన్ దోశ, దాని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 10 రూపీస్ అనమాట. సో దాంట్లోకి చికెన్ షేర్వా అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఎప్పుడైతే మనం నాన్ వెజ్ అది పర్చేస్ చేస్తామో. అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చెప్పాను కదా ఇందాకే, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది దోశ అయితే మాత్రం. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా నచ్చుతుంది. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇది దమ్ బిర్యానీ ఆ టైప్ కాదు, ఇది కంప్లీట్గా నార్మల్ బిర్యానీ అనమాట. సో వీళ్ళు ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి వేడివేడిగా బొగ్గు ఉంటుంది కదా, సో అది తీసుకొచ్చి దాని మీద ప్లేస్ చేశారనమాట. లైక్ ఎక్సెస్ వాటర్ మొత్తము పీల్చేస్తుంది అది పైన అట్లా ప్లేస్ చేయడం వల్ల. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట.
అండ్ నేనైతే ట్రై చేశాను, చాలా బాగుంది. లైక్ మసాలాస్ ఉంటాయి కదా, అవి మరీ ఎక్కువ అట్లా ఏం లేకుండా అంతా బ్యాలెన్స్డ్గా నీట్గా పర్ఫెక్ట్గా కుక్ చేశారు. అండ్ చికెన్ ఉంది కదా, అది అయితే నీట్గా కుక్ అయింది. లైక్ హార్డ్గా కాకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇంకా మనము లేట్ చేయకుండా, నేను చెప్పా కదా మార్నింగ్ సెక్షన్ టిఫిన్స్కి కొన్ని కర్రీస్ అయితే రెడీ చేస్తారు నాన్ వెజ్ అని. అవి ఏంటివి అని ఒకసారి చూద్దాము. అండ్ వాటి ప్రైసెస్ కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా వెరైటీస్. లైక్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, పాయా, లేకపోతే ఫిష్లో కొన్ని రకాలు ఉన్నాయి, అవి చెప్తాను. అండ్ అట్లే వచ్చేసరికి గోంగూర చికెన్ అనమాట. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. లైక్ చికెన్ లివర్, మటన్ లివర్. సో నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మోస్ట్లీ అన్నీ ఉంటాయి అన్నమాట. అవి దోశల్లోకి సర్వ్ చేస్తారు, లేకపోతే పూరి, అన్నీ మీకు దేంట్లో ట్రై చేయాలంటే దానికి సర్వ్ అయితే ఉంటుంది. ఇడ్లీ కూడా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనమైతే గోంగూర మటన్ ఎట్లా చేస్తారో చూద్దాము. వీళ్ళ ప్రొసీజర్ మనం ఒకసారి ఫాలో అవుదాము. సో మోస్ట్లీ నేను గోంగూర చికెన్ కానీ గోంగూర బిర్యానీ కానీ చెప్తే, ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్లో నేనైతే ట్రై చేశాను, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. లైక్ ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గోంగూర బిర్యానీ, చికెన్ బిర్యానీ చెప్పామనుకోండి, లైక్ బిర్యానీ రైస్ తీసుకుంటారు అండ్ చికెన్ పెట్టేసి గోంగూర పెట్టేసి ఇస్తారు. సో అట్లా చేస్తే మనకి ఏమవుతుందంటే చికెన్లోకి ఫ్లేవర్స్ దిగవు. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి గోంగూర మటన్ ఎట్లా చేస్తున్నారంటే, మటన్ ఆల్రెడీ ముందే కుక్ చేసేసారనమాట. లైక్ ఇప్పుడు చికెన్ అంటే మనము స్టార్టింగ్లో వేస్తే కుక్ అయిపోతుంది, కొంచెం మటన్ టైం తీసుకుంటుంది కాబట్టి సో ముందే ఒక 95% అయితే కుక్ చేసేసారు. అండ్ ఈ గోంగూరని లైట్గా అట్లా రోస్ట్ చేసి దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేశారనమాట. సో దీంట్లో మళ్ళీ మటన్ పీసెస్ వేసి దీనిలో మళ్ళీ మ్యారినేట్ చేశారు. సో ఇట్లా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఆ గోంగూరలో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం మటన్లోకి దిగుతాయి. మటనే కాదు, చికెన్ అయితే చికెన్లోకి. సో దీనివల్ల మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు కొన్ని దిక్కలు నేను ట్రై చేసిన దగ్గర ఎట్లా అంటే జస్ట్ యాడ్ చేసి ఇస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్స్ ఏమంత దిగవు, టేస్ట్ అయితే అంత రాదు. సో వీళ్ళైతే చాలా పర్ఫెక్ట్గా కుక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాంట్లో వేసి ఒక 5 to 6 minutes అట్లా దాంట్లో మళ్ళీ కుక్ చేశారనమాట. సో మనకి ఫ్లేవర్స్ అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఈవెన్గా ఉంటుంది అనమాట మనము ఆ టేస్ట్ చేస్తున్నప్పుడు. బేసిక్గా గోంగూర అది నాన్ వెజ్ ఐటమ్స్లో దేనిలో ట్రై చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట, దాని ఫ్లేవర్స్ కానీ అరోమా కానీ. సో మనకి చికెన్లో లైట్గా పుల్లగా కొంచెం కారంగా చాలా బాగుంటుంది అనమాట. సో మీరైతే గోంగూర మటన్ ఇది సో మీరు ఒకసారి ట్రై చేసే పని అయితే వెళ్ళి ఒక ట్రైల్ అయితే వేయండి, పర్ఫెక్ట్గా నచ్చుతుంది. సో మోస్ట్లీ వీళ్ళు చేసే కర్రీస్ అన్నీ సేమ్ ప్రొసీజర్. స్టార్టింగ్ మాత్రం లైక్ ఆనియన్స్, వీళ్ళనే కాదు ఎక్కడైనా బేసిక్గా అట్లే ఉంటుంది. ఆయిల్, ఆనియన్స్, తర్వాత టమాటో, గార్లిక్ పేస్ట్, అంతవరకు ప్రొసీజర్ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు యాడ్ చేసే నాన్ వెజ్ ఐటమ్స్ అనేది చేంజ్ చేస్తున్నారు అనమాట. సో నేను ఇక్కడ గమనించింది ఏమంటే, ఒక చెఫ్ 3 ఒకేసారి కుక్ చేస్తున్నారు అనమాట. లైక్ ఎట్లా అంటే 3 ఒకే అట్ ఏ టైంలో కవర్ చేస్తున్నారు. ఒకే టైంలో అన్నిట్లో కరెక్ట్గా ఫ్లేవర్స్ అన్నీ చూడాలంటే చాలా కష్టము, నిజంగా చాలా గ్రేట్ అనమాట. సో వీళ్ళు చేస్తున్న కర్రీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి ఇది చికెన్ కీమా. సో ఇది ఎక్కువ టైం అయితే తీసుకోవద్దు కుక్ చేసేకి, బేసిక్గా ఎందుకంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తారు కాబట్టి కొంచెం ఈజీగానే కుక్ అయిపోతుంది. సో ఇది చికెన్ కీమా అనమాట. సో మీకు వీటి ప్రైసెస్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను, అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తాయి. సో వీటి ప్రైసెస్ అయితే క్లియర్గా లాస్ట్లో చెప్తాను ఒకసారి. అండ్ వీళ్ళైతే ఇవి మార్నింగ్ చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పాను, 6కి అట్లా స్టార్ట్ చేసి కుక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నియర్లీ ఒక 10-12 రెసిపీస్ అయితే ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, 2 hours 3 hours. సో వీళ్ళు ముందే కుక్ చేసేసి ఒక సర్వింగ్ బాక్స్లోకి పెట్టేసి కిచెన్ నుంచి మన సర్వింగ్ ప్లేట్ దాకా వస్తుంది. అండ్ ఈ చెఫ్ నేమ్ వచ్చేసరికి సుబ్బు. సో ఈయన లాస్ట్ 10 years నుంచి తిరుపతిలో వర్క్ చేస్తున్నారు, 10-15 years నుంచి మయూరాలో వర్క్ చేశాడు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ చేస్తున్నాడు అండ్ ఫుడ్ గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో ఈ చికెన్ కర్రీ చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చేసరికి వాళ్ళు ఎగ్స్ యాడ్ చేశారనమాట కొన్ని, లైక్ ఫ్లేవర్ కోసం. సో ప్రొసీజర్ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంది, టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. వే
ఆఫ్ కుకింగ్ అయితే నాకు చాలా సింపుల్గా అనిపించింది. ఎక్కువ మసాలాస్ అయితే యాడ్ చేయకుండా సింపుల్గా ఒక టర్మరిక్, కొరియాండర్, అట్లే ఒక కొంచెం కారం. సో వీళ్ళు చాలా సింపుల్గా చేస్తున్నారు ప్రొసీజర్. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసరికి షేర్వాస్ కూడా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు లైక్ మీరు ఏమైనా నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, సో మీకు షేర్వా తెచ్చిస్తారు. షేర్వా మీరు అడిషనల్గా అడిగినా వాళ్ళు సర్వ్ చేస్తారనమాట. అండ్ వీళ్ళు చేసే చికెన్ రెసిపీ కానీ ఏ రెసిపీ అయినా కానీ ఆరోమా అయితే చాలా బాగుంది. వీళ్ళు లైక్ ఒక పేస్ట్ అయితే యాడ్ చేశారు. అది మేడ్ ఆఫ్ నాకు తెలిసి టమోటా అండ్ చిల్లీస్ అట్లా అనుకుంటా. అదైతే రివీల్ చేయలేదు. చాలా అంటే చాలా అరోమా చాలా బాగా నచ్చిందనమాట. చాలా టెంప్టింగ్గా ఉంది. ఆ టెక్స్చర్ అయితే, ఆ కలర్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ట్రస్ట్ మీ, ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. వీకెండ్కి పర్ఫెక్ట్ స్టార్టప్ అనమాట. అంత బాగున్నాయి టిఫిన్స్. నేను ట్రై చేశాను కదా, పర్సనల్గా చెప్తున్నాను. సో ఇక్కడ పాయా రెసిపీ అయితే చేస్తున్నారు. సో నేను గమనించింది ఏమంటే వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నారంటే ఆల్రెడీ పాయాన్ని కుక్ చేస్తారు కదా, సో దాన్ని మళ్ళీ 1 to 2 times వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. లైక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందా, లేకపోతే నీట్గా క్లీన్ చేశారా, అట్లా నీట్గా ప్రతి ఒక్కటి రీచెక్ చేసుకొని బెస్ట్ అవుట్పుట్ తెచ్చేదానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు అనమాట. నేను ఇది పర్సనల్గా చూశాను. సో వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే ఓకే ప్రొసీడ్, లేదు అంటే దాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నారు. సో నేనైతే ప్రైజెస్ అయితే ఒకసారి చెప్తాను. మటన్ ఫ్రై 170 రూపీస్, అట్లే మటన్ కర్రీ కూడా సేమ్ 170 రూపీస్, మటన్ లివర్ అది కూడా 170, మటన్ కీమా 170, తలకాయ కూర అది కూడా 170, నాటుకోడి కర్రీ వచ్చేసరికి 180 రూపీస్ అనమాట. అట్లే చికెన్ కర్రీ వచ్చేసరికి 100 రూపీస్, చికెన్ ఫ్రై వచ్చేసరికి 100 రూపీస్, గోంగూర మటన్ ఇది వచ్చేసరికి 240 రూపీస్, అట్లే మెంతు చికెన్ చేస్తారనమాట, అది వచ్చేసరికి 150 రూపీస్. సో బోటి ఉంటుంది, అది వచ్చేసరికి 100 రూపీస్. అండ్ బొమ్మిడాయల పులుసు చెప్పాను కదా ఫిష్ అనేసి, అది వచ్చేసరికి మనకి 200 రూపీస్ పడుతుంది. అట్లే పాయా వచ్చేసరికి 170 రూపీస్ అనమాట. సో ఇవి నాన్ వెజ్ కర్రీస్ రిలేటెడ్ ప్రైజెస్ అనమాట. సో టిఫిన్ ప్రైజెస్ మీకు ఒకసారి టిఫిన్ బ్లాగ్ కూడా చేద్దాము, అక్కడ టిఫిన్స్ ఏమేమి ఉంటాయి అండ్ వాటి ప్రైజెస్ అన్నీ క్లియర్గా అయితే ఒక వీడియో అయితే చేద్దాము. సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఫుడ్ అడిక్ట్. అండ్ అట్లే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఇన్స్టాంట్ అప్డేట్స్ కోసం అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి. సో మీకు ఇంకేమైనా లోకల్ ఫుడ్స్ పెడితే అక్కడ మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ అనమాట. సో లింక్ అయితే కింద ప్రొవైడ్ చేశాను, వెళ్ళి ఒకసారి అయితే ట్రయల్ వేయండి, తినేసి టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు ఫుడ్ అడిక్ట్.